అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు. కార్యాలయంలోని ఓ గదిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ కన్నబాబును ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు. ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందిని విచారిస్తున్న అధికారులు గత కొంతకాలంగా రెవెన్యూ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రెవెన్యూ సిబ్బందిపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు. అందరికీ నమస్కారం అండి. గౌరవ డీజీ ఏసీబీ శ్రీ అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఏసీబీ విశాఖపట్నంకి వచ్చిన ఫిర్యాదు మేరకు మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మాకు వచ్చిన ఫిర్యాదు ఏంటంటే, ఫిర్యాదుదారుడు తన అగ్రికల్చర్ ల్యాండ్లో ఒక బోర్వెల్ డిగింగ్ పర్మిషన్ కోసం అని చెప్పి ఎంఆర్ఓ నక్కపల్లికి దరఖాస్తు చేసుకున్నాడు ఒక వారం ముందు. సో ఇక్కడ ఇన్ఛార్జ్ ఆర్ఐగా పనిచేసినటువంటి కన్నబాబు గారు ఆయనకి ఒక అప్లికేషన్కి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. సో ఎప్పుడైతే అతనికి ఉన్న 3 అప్లికేషన్స్, అంటే కంప్లైంట్కి సంబంధించిన 3 అప్లికేషన్స్, ఏసీబీకి వచ్చిన కంప్లైంట్కి సంబంధించిన 3 అప్లికేషన్స్, అలానే వాళ్ళ పక్క ల్యాండ్ వాళ్ళకి సంబంధించిన 2 అప్లికేషన్లు, మొత్తం 3 అప్లికేషన్లకు గాను అతను ఒక్కొక్క అప్లికేషన్కి 5,000 చొప్పున మొత్తం 15,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. సో అది ఫర్దర్ ఆ రిక్వెస్ట్ మీద, కంప్లైంట్ రిక్వెస్ట్ మీద అది 12,000కి తగ్గించి మొత్తం 12,000 ఇస్తే కానీ పని చేయను అని చెప్పిన పరిస్థితి వచ్చింది. సో ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చి ఏసీబీ విశాఖపట్నంలో కంప్లైంట్ ఇచ్చారో, నిన్న కాక మొన్న ఇచ్చారు, మేము ఎంక్వైరీ చేసుకున్నాము. సో ఇతని యాంటీసిడెంట్స్ అవన్నీ కూడా చూసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ట్రాప్ చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుదారుడు ఈ కన్నబాబు గారు ఈ ఏవో అయితే 12,000 డిమాండ్ చేశారో ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు రెడ్ హ్యాండ్గా అతను తీసుకున్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది. సో అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అలానే ఈరోజు ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. రేపటికల్లా ఇతన్ని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. రైడ్స్ జరుగుతున్నాయండి. సోర్స్ అలా ఏం లేదండి. అంటే సోర్సులు మేము డెవలప్ చేసుకునేవి మాకు ఉంటాయండి. ఇప్పుడు ఒక డిఏ కేసు వేయాలంటే సోర్సులు మేము డెవలప్ చేసుకోవాలి. సో దానికి చాలా వర్క్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఒక ట్రాప్కి మాత్రం ఖచ్చితంగా మాకు ఒక కంప్లైంట్ కావాలి. కంప్లైంట్ కాకుండా ట్రాప్ అనేది జరగదు. ఖచ్చితంగా ఒక కంప్లైంట్ ఉండాలి, ఆ కంప్లైంట్కి డిమాండ్ ఉండాలి. సో ఆ ఎవిడెన్స్ మాకు ఉన్నప్పుడు మాత్రమే మేము ట్రాప్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు వరుసగా ట్రాప్స్ వస్తున్నాయండి. వస్తున్న వెంటనే మేము వేస్తున్నాం ఖచ్చితంగా. దాంట్లో మాత్రం ఎటువంటి ఇది లేదు, అలసత్వం అనేది చూపించట్లేదు. కంప్లైంట్స్ వచ్చిన వెంటనే ఏసీబీ స్పందిస్తోంది. ఈ డిఏ కేసుల వరకు అయితే మేము సోర్సులు డెవలప్ చేస్తున్నాం. సో దానికి టైం పడుతుంది, అది బ్యాక్గ్రౌండ్లో మేము వేస్తాము. మీ దాకా వచ్చి కంప్లైంట్ చేయాలంటే వాళ్ళకి వరకు కూడా అవగాహన లేదండి, ఎలా కంప్లైంట్ చేయాలో. అలాంటి అవగాహన సదస్సు ఒకటి కూడా ఇప్పుడు మన ఏసీబీ నుంచి నిర్వహించలేదు. లేదండి, పెడుతున్నాము. విజిలెన్స్ అవేర్నెస్ వీక్స్లో రోడ్ షోస్ అని కానీ, ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాము. సో ఇప్పుడు కూడా ఈ మా నెంబర్స్ కూడా మేము ఆల్రెడీ చెప్తున్నాము అందరికీ కూడా. సో వస్తారండి. ఇప్పుడు మీ మీడియా ద్వారానే ఇంకా కొంతమంది కూడా అవేర్నెస్ తెచ్చుకొని వస్తారు.